దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, ఇప్పుడు మనము 102వ భాగంలోకి వచ్చినాము, క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్. స్వామీజీ, సమాధి పొందే విధానం ఏమిటి? సమాధిలో ఎలా ఉంటుంది? ఆహార నియమాలు ఎలా ఉండాలి? అష్టసిద్ధులు సమాధిలో వస్తాయా స్వామీజీ? సమాధికి వెళ్ళాలంటే మొక్క చిన్న చిన్నగా పెరిగి మహావృక్షమైనట్టు ఒక చిన్న పిల్లవాడు 1, 2, 3, 4 తరగతులు కేజీ నుంచి పీజీ వరకు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క తరగతి పెరుగుతూ కేజీ నుంచి పీజీ వరకు 18 సంవత్సరాలు పూర్తి చేసినట్టుగా, అలాగే మనం నెమ్మదిగా శనై భగవద్గీత చెప్పినట్టు నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తుండాలి. అన్ని ఆహారంలో కూడా యుక్తాహార విహారాలని పాటించాలి. యుక్తాహార విహారస్య అనే శ్లోక ప్రకారంగా భోజనం కానీ, తిండి కానీ, నిద్ర కానీ, మెలకువ కానీ, పని కానీ అన్నిటిలో మధ్యస్థంగా ఉండాలి. ఏది అతి చేయకూడదు. అలాగే యమ నియమాలు పాటించాలి. సాత్విక ఆహారము, శాకాహారము, శుద్ధాహారమే తినాలి, తీసుకోవాలి. మితాహారమే భోంచేయాలి. కాలిపట్టతోటి ప్రాణాయామ చేయాలి. నిరంతరం వైరాగ్యంతో సాధన చతుష్టయం కలిగి నిరంతరము సాధన చేస్తూ ఉండాలి. తీవ్ర వైరాగ్యం ఉండాలి. ఒడ్డుపైన పడిన చేప నేను నీళ్లలో ఉండాలని కోరుకున్నట్టుగా ఈ జన్మల్ని నేను కడతీరాలి అనే తీవ్రమైన వైరాగ్యం ఉండాలి. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం ఉండాలి. భగవంతునికి సిలిండర్ అయి ఉండాలి. వేదాంత విచారణ చేయాలి. అలాగే ప్రాణాయామ అభ్యాసం చేయాలి. అలాగే భగవంతుడి కోసం తపిస్తూ నిరంతరం ధ్యానం చేయాలి. అలాగే కేచరి ముద్రలో ఉండి నిరంతరం ప్రాణాయామం చేయాలి. తర్వాత జ్యోతి ముద్ర వేసి తర్వాత ధ్యానంలో ఉండాలి. ఒక శాస్త్రీయ పద్ధతిలో క్రియాయోగంలో చెప్పినట్టుగా ఒక శాస్త్రీయ పద్ధతిలో జీవన విధానం ఉండాలి. నశ్రేయ నియమం వినా శాస్త్ర నియమం ప్రకారం చేయకపోతే లాభం లేదు, నష్టం ఉంటుంది. శాస్త్ర ప్రకారంగా నియమానుసారంగా చేస్తే గొప్ప ఫలితం ఉంటుంది. గురువులు చెప్పినట్టుగా శాస్త్ర ప్రకారంగా చేయాలి. అనుభవజ్ఞుల గురువుల దగ్గరికి వెళ్ళి ఒక 12 ఏళ్ళ కనీసం తపన చేసిన గురువుల దగ్గరనే క్రియాయోగ ధ్యాన దీక్ష తీసుకోవాలి. నిరంతరం గురువులు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు అంటే స్వార్థపరుడు, అతడు గురుస్థానానికి అర్హుడు కాదు. మనకు ఆశించకుండా మేలు చేసేవాడే నిజమైన గురువు. ఆత్మజ్ఞాని లక్షణము పంచడమే తెలుసు కానీ తీసుకోవడం తెలియదు ఆయనకు. కనుక ఒకవేళ తీసుకున్నా కానీ మీకోసం, మీకు భోజనం పెట్ట కోసమే మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు తప్ప ఆయన స్వలాభం ఏం చూసుకోడు. కనుక తీవ్ర వైరాగ్యము కలిగి వారు చెప్పినట్టుగా సాధన చేయాలి. ప్రాణాయామ శాస్త్రీయంగా చేయాలి. శాస్త్రీయంగా చేసినప్పుడు కుండల్ని యాక్టివేట్ అయ్యి ఆటోమేటిక్గా శిరచక్రాలు శుద్ధి అయ్యి మొదలు నాదబిందు కళల్ని దర్శించుకొని వాటిని అనుభూతి చెంది ఆ నాదబిందు కళల్ని కూడా దాటి సవికల్ప సమాధి అందుకొని అది కూడా దాటి నిర్వికల్ప సమాధి. ప్రతి ఒక్కరూ ఈ నియమాలు పాటిస్తే అందుకొనగలరు, నిర్వికల్ప సమాధిని అందుకొనగలరు. ఆ నిర్వికల్ప సమాధి అందుకున్న తర్వాత వచ్చిన సిద్ధులు నిజమైన సిద్ధులు. ఆ సిద్ధులు స్థిరంగా ఉంటాయి. మధ్యలో వచ్చిన సిద్ధులు మధ్యలోనే పోతాయి. కానీ నిర్వికల్ప సమాధి అందుకున్న తర్వాత వచ్చిన సిద్ధులు తప్పకుండా స్థిరంగా నిలుస్తాయి. అవి వచ్చినా వదిలిపెడతాడు యోగి. కొంతమంది లోక శ్రేయస్సు కోసము బ్రహ్మంగారు, కబీర్ దాసు, అలాగే వీర శంకరాచార్యులు లోక శ్రేయస్సు కోసం, కనకం కాంతం, డబ్బు కోసం, కీర్తి కోసం, ధనం కోసం, భోగాల కోసం వినియోగించలే. దానికోసం వినియోగించరు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత. ఈ లోపల వచ్చే సిద్ధులు, సాధనలో సిద్ధులు వదలమంటారు గురువులు. ఎందుకంటే సాధన దశలో వచ్చే సిద్ధులు పేరు ప్రతిష్టల కోసం వినియోగించి, కనకం కాంతం కోసం వినియోగించి చెడిపోతారని వదలమంటారు గురువులు. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత నిర్వికల్ప సమాధి తర్వాత వచ్చిన సిద్ధులు స్థిరంగా ఉంటాయి. సాధన దశలో వచ్చేటివి స్థిరంగా ఉండవు, 4 రోజులు ఉండిపోతాయి. సాధకుని చెడగొట్టిపోతాయి, పతనం చేసిపోతాయి సాధనని. కానీ సాధన తర్వాత వచ్చే సిద్ధులు స్థిరంగా ఉంటాయి. అతను అజ్ఞానం ఉండదు గనక లోక శ్రేయస్సుకే వినియోగిస్తాడు. లేదంటే వినియోగించకుండా అవధూతలాగా ఉండొచ్చు, లేదంటే వినియోగించకుండా కూడా ఉండొచ్చు. అది వారి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కనుక తప్పకుండా సాధన చేసిన వాళ్ళకు వస్తాయి. వాటి మీద కొత్తలో చాలా కోరిక ఉంటుంది అష్టసిద్ధుల మీద, కానీ తర్వాత వాటి మీద కోరిక కూడా ఉండదు అతనికి. బ్రహ్మానందం అనుభవించేవాడు. ఇవన్నీ ప్రతిబంధకాలు, ఇవన్నీ ఏమి అంత నా స్వరూపమే, దేని ముందు నేను మహత్తు చూపెడదు అని అనుకుంటాడు. ఇవన్నీ సాధన నిజము. సాధనలో సిద్ధులు వచ్చేది నిజము, అష్టసిద్ధులు వచ్చేది నిజము. సాధన తీవ్రంగా చేసినప్పుడు ఆ ఫలితం పొందుతాము. శాస్త్రీయంగా చేస్తే ఈ ఫలితాలు పొందుతాము. శాస్త్రీయంగా చేయకపోతే ఈ ఫలితాలు పొందాము. ఒక 12 ఏళ్ళన్న తప చేసిన ఒక ఆత్మజ్ఞాని గురువు దగ్గర ఈ శిక్షణ తీసుకొని వాళ్ళు చెప్పినట్టు శాస్త్రీయంగా చేస్తే తప్పకుండా ఫలితం పొందుతాం. సగం తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకుంటే 10 జన్మలకైనా మోక్షం రాదు, చెడిపోతాం. స్వామీజీ, ఆత్మ సాక్షాత్కారం సమాధితో వచ్చునా స్వామీజీ?
ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ అనుభూతి. అయితే స్టార్టింగ్లో మనము కొంత సాధన చేసినాక నాదబిందు కలలప్పుడు కూటస్థంలో దర్శనం చేసుకున్న ఆత్మ చైతన్యాన్ని, ఆత్మ ప్రకాశాన్ని దర్శనం చేసుకుంటాము. అయితే దాన్నే ఆత్మ దర్శనము, కూటస్థ దర్శనము, జీవాత్మ దర్శనము, నానా రకాలుగా పేర్లు ఉన్నాయి. అయితే జ్ఞానదీపేన భాస్వత భగవద్గీతలో చెప్పినప్పుడు జ్ఞానదీపాన్ని నేను వెలిగిస్తాను, దివ్య చక్షుని నేను వెలిగిస్తాను, అలాగే విద్యుల్లేఖేన భాస్వత విద్యుల్లేఖ వలె మెరుపు తీగ వలె నేను దర్శనమిస్తాను అలా నానా రకాల శ్లోకాల్లో, అదే పురుష సూక్తంలో కానీ భగవద్గీతలో కానీ అక్కడక్కడ ఉపనిషత్తుల్లో కానీ ఎన్నెన్నో చెప్పినవి. జ్ఞానజ్యోతిని వెలిగిస్తాను, అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తాను. జ్ఞానమేమో జ్యోతేమో జ్ఞానానికి గుర్తు, చీకటేమో అజ్ఞానానికి గుర్తు. ఇక జ్యోతిని వెలిగించినప్పుడు చీకటి పోతుంది, సూర్యుడు వచ్చినప్పుడు రాత్రి పోతుంది, చీకటి పోతుంది. అలాగే ఈ యొక్క జ్ఞానం అనే జ్యోతి వెలిగినప్పుడు ఈ యొక్క అజ్ఞానం అనే చీకటి పోతుంది. అట్లా దర్శనం చేసుకుంటాడు. కానీ మళ్ళీ ఆ జ్యోతిలో కూడా లయం అయిపోవాలి. ఆ లయం అయిపోతాడు. అంటే మన దృక్దృశ్య దర్శనాలు లేవు, చూడడము, చూడబడేది, ప్రయత్నం అనేది కూడా లేదు అక్కడ. అవన్నీ లయం అయిపోయిన స్థితి పొందుతాము. ఆ స్వయంగా ఆ జ్యోతి స్వరూపమే మనంగా మారిపోతాము. అందులో లయం అయిపోయి, పరమాత్మలో లయం అయిపోయి, అది చెప్పుటకు వీలు కానిది, అనుభూతికే అందుతుంది. అది ఇంద్రియ అతీత స్థితి, అవ్యక్తము. లడ్డు తిన్న వాళ్ళకి తెలుస్తుంది, పక్క వాళ్ళకి తెలియదు. అలాగే స్వయం పొందే అనుభవం అది. ఎవరికి వాళ్ళు అది అనుభూతి చెందాలి. అది చెప్పడానికి కూడా ఇంకొక మనిషి ఉండడు. దృక్దృశ్య దర్శనాలు లేవు, త్రిపుటి లేదు, అవన్నీ లయమైన స్థితి కనుక అది అనుభూతికి అందుతుంది. తప్పకుండా ఆత్మ సాక్షాత్కారం పొందుతాము, నిర్వికల్ప సమాధి అందుకుంటాము, ఆత్మలో లయం అయిపోయి అనుభూతి పొందుతాము. ఆత్మ సాక్షాత్కారం అనేది నిర్వికల్ప సమాధి ముందుకే జరుగుతుంది. నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధిలోనే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. నిర్వికల్ప సమాధిలో ఇంకా చూడడం, చూడబడడం, వినడం, తెలుసుకోవడం అనేది ఏమి ఉండదు. అందులో పరమాత్మలో లయం జరిగిపోతుంది. అక్కడ ఇంకా అందులో లయం అయిపోతాం. అది ఇక కనుక అది ఆత్మలో లయం అయిపోయి ఆత్మాకారంగానే మారిపోతాం. ఇక చూడబడడం అనేది ఉండదు. చూడబడడం అనేది ఇంకా సవికల్ప సమాధిలోనే ఉంటుంది. ఆత్మదర్శనం అనేది ఆ ఆత్మలో లయం అయిపోవడం అనేది ఆత్మలో లయం అయిపోయి ఆత్మాకారంగా మారిపోవడం అనేది నిర్వికల్ప సమాధి. నది అని పిలువబడ్డేది బయట ఉన్నప్పుడే. నది దూరం నుంచి సముద్రాన్ని చూసినాను అన్నట్టుంటుంది. ఈ జీవుడు అనేదేమో నది, పరమాత్మనేమో సముద్రము. నేను దూరం ఉన్నప్పుడు చూసినాను సముద్రాన్ని అంటే మళ్ళీ అందులో లయం కావాలి. అంటే అది నది పోయి సముద్రంలో కలిసినప్పుడు సముద్రంగా మారుతుంది. ఇంకా చెప్పడానికి లేదు. దీని రంగు, రూపు, ఆకారము అన్నీ మారిపోతుంది సముద్రంలో కలిసినప్పుడు. ఇంకా సముద్రము అని పిలువబడుతుంది, నది అని పిలువబడదు. అలాగే ఈ యొక్క సవికల్ప సమాధిలో ఆత్మానుభూతి, ఆత్మని దర్శించి ఆత్మలో నిర్వికల్ప సమాధిలో లయం అయిపోతాడు. ఇంకా చెప్పుటకి ఇంకేం లేదు. ఇది అనుభూతికి అందుతుంది, అవ్యక్తము. ఇక త్రిపుటి లేదు, ధ్యాత ధ్యాన ధ్యేయం లేదు, ఇంద్రియాలు లేవు, ఇంద్రియ అతీత స్థితి అనుభూతికి అందుతుంది. సమ్యక్ చేతనావస్థ అయి నిలుస్తాడు. స్వామీజీ, ఆత్మ పరమాత్మ సాక్షాత్కారం ఒకటేనా? సమాధిలో లక్షణాలు ఏవి స్వామీజీ? అంటే ఆత్మ అన్నా, ఆత్మ సాక్షాత్కారం అన్నా, పరమాత్మ సాక్షాత్కారం అన్నా కానీ, అదే మూడో నేత్రం తెలుసుకోవడం అన్నా, ఇవన్నీ ఒకటే. ఇంకా అయితే సవికల్ప నిర్వికల్ప సమాధి తేడా అంటున్నారా? ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం ఒకటే, ఈ రెండు ఒకటే. స్వామీజీ, ఫస్ట్ స్టేజ్ క్రియాయోగం పూర్తి అయినట్లు ఎలా తెలుస్తుంది స్వామీజీ? కనీసం 3 గంటలు సింగిల్ సిట్టింగ్ కూర్చోనగలగాలి. శరీరంలో ఎటువంటి పరిశ్రమ ఉండకూడదు. మనసు ఇటు చెల్లించకుండా నిలకడ చెంది ఉండాలి. శరీరం తేలిక ఉంటుంది, మనసు ఆనందంగా ఉల్లాసంగా ఉంటుంది, శరీరంలో జఠరాగ్ని చక్కగా రగులుతుంది, జీర్ణశక్తి బాగా పనిచేస్తుంది, కుండల్ని యాక్టివేట్ అవుతుంది. చక్కగా 3 గంటలు కదలకుండా సింగిల్ సిట్టింగ్ ధ్యానంలో కూర్చోగలుగుతాం. అప్పటికే కేచర్ ముద్ర వచ్చి ఉంటుంది. ఇవన్నీ ఈ లక్షణాలతోటి మొదటి కోర్సు పూర్తి చేసినామని గుర్తు. స్వామీజీ, శ్వాసక్రియలో ఓం జపం చేయవచ్చా స్వామీజీ? ఓం అని తీసుకోవడం, ఓం అని వదలడం చేయొచ్చు, ఏం నో ప్రాబ్లం. ఎందుకంటే అదే జపం కదా. ఓంకారాన్ని 12,000 జపం చేయాలని ఉపనిషత్తు విధించింది. ఈ యొక్క బయట కూడా కొంతమంది మనసు ఇటటు చంచలంగా ఉన్నప్పుడు తిరుగుతూ కూడా జపం చేస్తుంటారు. ఇంకా ఈ యొక్క ప్రాణాయామలో కూడా ఓం జపం చేసుకోనవచ్చును. అది ప్రాణాయామ శాస్త్రీయంగా చేయాలి. ఓంకారమే పరబ్రహ్మము. ఓం మిత్యేకాక్షరం బ్రహ్మ ధ్యేయం సర్వం ముముక్షిభిః. ఓంకారమే పరబ్రహ్మం అయి ఉన్నది. ఓంకారంని తెలుసుకోవడం, అనుభూతి చెందడం, ఓంకారంలో లయం కావడమే ముముక్షులు, మోక్షం కావాలనే కోరిక ఉన్న వాళ్ళ యొక్క లక్ష్యం అయి ఉన్నది అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. స్వామీజీ, నాడి శుద్ధి జరిగింది అని ఎలా తెలుస్తుంది స్వామీజీ? అయితే తస్యవాచక ప్రణవ అని పతంజలి కూడా అంటారు గనక ఆ విధంగా ఆ పరమాత్మనే, ఓంకారమే పరమాత్మ,
తజ్జప తదర్థ భావనం, అర్థభావన సహితంగా ఓంకారాన్ని జపం చేయండి, ఓంకారంలో లయం కాండి అని కూడా పతంజలి మహర్షి కూడా చెప్తారు. అంటే నాడి శుద్ధి జరిగింది ఎట్లా తెలుస్తుంది అంటున్నారు. నాడి శుద్ధి జరిగినప్పుడు నాడులన్నీ ఇప్పుడు ఈ ఏడ నొప్పి బాధ ఉండదు. ఇప్పుడు ఈడ కాళ్ళ నొప్పి, చేతుల నొప్పి, నడువు నొప్పి, ఇవన్నీ నొప్పులు ఉన్నాయంటే నాడులు శుద్ధి లేవని. ఇప్పుడు ట్యాబ్ వస్తలేదంటే మనము పూల తోటకు నీళ్లు పడుతున్నాం, పైపు మడత పడింది అనుకోండి, నీళ్లు రావు పైపులో, కానీ ప్రెషర్గా పైపు వస్తుందంటే లైన్ క్లియర్గా ఉంది అని అర్థం. అలాగే కరెంటు సరిగా వస్తలేదు, మిల్కు అంటున్నాయి బల్బులు, అదే సరిగా వస్తలేదు అంటే లైన్లో ఏదో కరెక్ట్ కనెక్షన్ లేదని. అయితే ఎప్పుడైతే ఈ యొక్క సాధన ప్రాణాయామ అభ్యాసము బాగా చక్కగా చేసినప్పుడు ఈ ఆసనాలతో రక్తనాళాలు శుద్ధి, ప్రాణాయామతోటి వాయునాళాలు శుద్ధి అయినప్పుడు ఎక్కడ నొప్పి బాధ శరీరంలో ఎటువంటి బాధ ఉండదు, శరీరం తేలిక ఉంటుంది, దూది పింజంలాగా ఉంటుంది. చాలా ఎన్ని గంటల సేపు అయినా ధ్యానంలో కూర్చోగలుగుతాము. దాన్ని బట్టి ఈ రక్తనాళాలు వాయునాళాలు శుద్ధిగా ఉన్నాయి అని మనం తెలుసుకొనవచ్చును. ఏ రోగాలు నొప్పి బాధ శరీరానికి ఉండదు, తేలికైన శరీరము, మనసు నిలకడ ఉంటుంది, గంటల తరబడి ధ్యానంలో కూర్చోగలుగుతాము. ఏ శరీరంలో ఎలాంటి రోగం నొప్పి బాధ ఉండదు, ఏ రోగాలు ఉన్నా వెళ్ళిపోయి శరీరము చక్కగా శుద్ధి అయిపోతుంది. దీన్ని బట్టి మనం నాడులన్నీ శుద్ధి అయినాయని తెలుసుకొనవచ్చును. స్వామీజీ, సాధనలో అనేక విఘ్నాలు ఎందుకు వస్తాయి? బద్ధకానికి కారణాలు ఏవి స్వామీజీ? విఘ్నాలు అని అంటే గత జన్మ కర్మలు, గత జన్మ పాపాలే రోగాల రూపంలో, దుఃఖాల రూపంలో, బాధల రూపంలో వస్తాయి. ఇంకా సాధకుడికి ఏమో గత జన్మ కర్మలు పాపాలే మనిషిని సాధనలో ముందుకెళ్ళనీయకుండా రోగము నొప్పి బాధ లెక్కన, ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికం లెక్కన విఘ్నాలు వస్తుంటాయి. సాధన వెనక్కి లాగుతుంటాయి మనిషిని. నానా రకాల ఆధ్యాత్మికమైనవి అంటే అన్ని ఆధ్యాత్మికంగా ఎన్నో సందేహాలు, మనసు నిలవకపోవడం, నానా రకాలై ఉంటాయి. ఆది భౌతికంగా అంటే శరీరానికి వచ్చే రోగం నొప్పి, ఆధ్యాత్మికము ఆది భౌతికము అంటే నానా రకాలుగా రోగాలు నొప్పులు రావడము. అంటే ఆది దైవికము అంటే దేవతల వలన కలిగే విఘ్నాలు, ఆది భౌతికం అంటే ఈ యొక్క శరీరానికి కలిగే రోగము నొప్పి బాధ, ఆధ్యాత్మికం అంటే ఈ ప్రకృతిలో ఉండే నానా రకాలుగా ఇప్పుడు ఇవన్నీ జీవరాశులతోటి ఈ యొక్క అంటే పశు పక్షులు క్రిమి కీటకాలతోటి ప్రకృతితోటి వచ్చే విఘ్నాలు ఇవన్నీ నానా రకాల విఘ్నాలు పూర్వజన్మ కర్మానుసారంగానే వస్తుంటాయి. ఇవన్నీ ప్రతి ఋషి కూడా ఈ బాధలు ఘోరమైన దుఃఖాలు అనుభవించే సాధన కఠోరంగా చేసి తీవ్ర నిష్ట ముందు ఇవన్నీ నిర్వీర్యం అయిపోతాయి. వాళ్ళ శ్రద్ధ ముందు, వాళ్ళ తపస్సు ముందు, కఠోర సంకల్పం ముందు ఇవన్నీ కూడా ఈ విఘ్నాలు కూడా అన్నీ ఇంకా తగ్గిపోతుంటాయి. తీవ్ర సాధన పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ ఇది చేస్తాయి. మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన వాడికి కడుపులో నొప్పి తెలియదు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా అతీత స్థితి, మన మనసు అతీత స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఈ సమస్యలు మనకు తోచవు, కొత్తలు ఎక్కువగా దోస్తాయి, తర్వాత సమస్యగా దోసదు. ఇంకా అట్లా ఇవన్నీ దాటుకొని మనకు ముందుకు వెళ్తాం. అనేకమైన విఘ్నాలు వస్తుంటాయి, పూర్వ కర్మానుసారంగా వస్తుంటాయి. అవి కొన్ని రోజులకు శాంతిస్తాయి. ఎత్త దగ్గరే విషయం ఇవా పరిణామే అమృతోపమం అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిండు. అర్జున, ఇది మొదలు విషంలాగా ఉంటుంది, మనసు సహకరించదు, శరీరం సహకరించదు, ప్రకృతి సహకరించదు, నానా రకాల విఘ్నాలు వస్తుంటాయి. ఇవన్నీ విషంలాగా ఉంటుందయ్యా. తర్వాత పరిణామే అమృతోపమం, పరిణామంలో ఇది అమృత తుల్యంగా ఉంటుంది. కనుక ఆ విఘ్నాలకు ఆ దుఃఖాలకు స్టార్టింగ్లో భయపడి సాధన మానేస్తుంటారు చాలామంది. అట్లా మానివేయకుండా ముందుకు వెళ్తే అమృత తుల్యముని అందుకుంటాం, మోక్ష స్థితిని మనం అందుకునగలుగుతాము అని భగవద్గీత చెప్తుంది. అలాగే మనము ఈ కొత్తలనే అన్ని విఘ్నాలు బాధలు వస్తుంటాయి, వాటిని లెక్క పెట్టొద్దు. గత కర్మలు మనకు ఆ విఘ్నాల రూపంలో వస్తాయి. వాటిని లెక్క పెట్టకుండా సాధనలో ముందుకెళ్ళినప్పుడు అవన్నీ వెళ్ళి మేఘాలు తొలగితే సూర్యుడు కనిపించినట్టుగా ఆ యొక్క విఘ్నాలన్నీ తొలగిన తర్వాత మనసు అంతర్ముఖమై ఆత్మానుభూతి మనం అందుకొనగలుగుతాం. స్వామీజీ, ఆసన సిద్ధించుటకు ఏవైనా ఆసనాలు నేర్చుకోవాలా స్వామీజీ? తప్పకుండా. అంటే ఇప్పుడు మీరు సూక్ష్మ వ్యాయామం చేయండి, మొదలు శరీరము వామప్స్ చేసినట్టు ఫ్రీ అవుతుంది. అలాగే మహాముద్రని రెగ్యులర్గా చేస్తుండండి. ఆహార చప్పిడి భోజనం తీసుకుంటూ, ఉప్పు కారాలు తగ్గించి మితాహారం తీసుకుంటూ చేసే వాళ్ళకి ఆసనాలు ఏవైనా ఈజీగా వస్తాయి. ఈ ప్రాణాయామ అభ్యాసం, ఈ క్రియాయోగంలో చెప్పిన మహాముద్ర, ఈ సూక్ష్మ వ్యాయామం వరకు చేసుకున్నా సరిపోతుంది. సెలవు దినాల్లో సూర్య నమస్కారాలు లాంటివి అటువంటివి చేయొచ్చు. ఏమైనా శరీరంలో నొప్పి బాధ ఉంటే, ఇప్పుడు నడుము నొప్పి ఉందనుకో సర్వంగాసనం వేయచ్చు. అలాగే ఇది ఇప్పుడు మనకు బ్యాక్ పెయిన్ ఇవన్నీ ఉంటే మహాముద్ర మన దాంట్లో వేసుకోవచ్చు. చెప్పిన కుండల్ని యాక్టివేట్ కావాలంటే, ఈ కాళ్ళు కీళ్ళు నొప్పులు ఇవన్నీ పోవాలంటే మహాముద్ర వేయచ్చు. అలాగే ఈ యొక్క జాయింట్ పెయిన్స్ పోవాలంటే సూక్ష్మ వ్యాయామం చేసుకోవచ్చు. ఇంకా అందులో చెప్పబడ్డ కొన్ని మనము నేర్చుకొని కూడా ఆసనాలు అభ్యాసం చేసుకోవచ్చు. శరీరం చాలా శక్తివంతంగా
శక్తివంతంగా తయారవుతుంది. కొన్ని ఆసనాలు కూడా వేసుకోవచ్చు. శరీరానికి పరిశ్రమ కూడా అవసరమే. డాక్టర్ వాకింగ్ చేయండి అంటారు కదా. ఎప్పుడు కుర్చీలో కూర్చోవడం, ఇప్పుడు శరీరంలో ఏం పరిశ్రమ ఉంది? శరీరానికి పరిశ్రమ తగ్గిపోయింది ఈ కాలంలో. అందుకనే శరీరం ఎవరైతే పరిశ్రమ చేస్తారో, ఎవరు బాగా హార్డ్ వర్క్ కష్టపడతారో, శరీర పరిశ్రమ చేసేటోళ్ళకు మిగిలేది ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం. బాగా కష్టపడే వాళ్ళకి, కష్టపడే అంటే మైండ్ పరంగా కాదు, శరీర కష్టం చేసేటోళ్లకు దృఢమైన శరీరం తయారవుతుంది. మంచి ఆసనాలు వేసేటోళ్ళకి, మంచి శరీర పరిశ్రమ చేసేటోళ్ళకు కూడా, శరీర పరిశ్రమ బాగా చేసేటోళ్ళకు శరీరం దృఢంగా ఉంటుంది. మంచి ఆసనాలు ఇవి ప్రాక్టీస్ చేస్తుంటే కూడా సహజ స్థితిలో ఉంటాయి. జిమ్ బాడీ ఆకలి దప్పులు తట్టుకోలేదు, ఏది తట్టుకోలేదు. కానీ ఈ యోగా బాడీ 2-3 రోజులు తినకుండా ఉండగలుగుతుంది. కనుక ఆసనాలు ఇవి వేస్తే సహజ స్థితిలో ఉంటుంది. జిమ్ బాడీ గట్టిగా బిగుసుకొని ఉంటుంది. అలాగే జిమ్ వదిలేసినప్పుడు మళ్ళీ వికారంగా తయారవుతుంది. కానీ ఇది అట్లా కాదు, సహజ స్థితిలో ఒక శిల్పం లాగా ఉంటుంది ఆసనాలు వేసే శరీరం. అలాగే కొన్ని అవసరాన్ని బట్టి కొన్ని ఆసనాలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మొత్తం ఆసనాలు వేస్తూ కొంతమంది క్రియాయోగ ధ్యానం చేయరు, దానివల్ల లాభం లేదు. ఈ క్రియాయోగం చేసేటోళ్ళకి ఆసనాలతోటి పని కూడా పట్టదు. ఒకవేళ అవసరం అంటే కొన్ని ఆసనాలు అభ్యాసం చేసుకొనవచ్చును, దానివలన కూడా మంచిదే కదా. శరీరంతో అది ఆసనాలతో శరీరం ఆధీనంలోకి వస్తుంది, ప్రాణాయామంతో మనసు ఆధీనంలోకి వస్తుంది. అష్టాంగ యోగంలో ఒక భాగమే కదా ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. కొత్తలో వేసినన్ని ఆసనాలు చివరికి వేయవలసిన అవసరం ఉండదు. సాధనలు ఎంతెంత ముందుకు వెళ్తుంటే అంతంత ఆసనాలు వేసేది అవసరమే ఉండదు. ప్రాణాయామంలో పట్టు సాధిస్తే చాలు. ఇంకా సుషుమ్న యాక్టివేట్ అయితే ఇంకా సాధన సాగిపోతుంది, శరీరం ఫిల్టర్ అయిపోతుంది. అద్భుతమైన మనము ఫలితము పొందుతాం సాధనలో. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం